నిజంగానే స్వామి అయ్య గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగానే ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి గుడ్ ఫ్రైడే డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదే నాకు ఇచ్చిన మాట 4వ మాట, మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం ఓరం చదవగలరని. ఇంచుమించు 3 గంటలు అన్నప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఇక్కడ చూసినట్టయితే యేసు ఏలీ ఏలీ లామా సబస్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు అర్థం దేవా నా దేవా చెయ్యి నాది ఎందుకు విడిచమని అర్థం. అయితే ఇక్కడ ఎందుకని ఆ మాట అన్నాడు? శిశువులు అన్నప్పుడు ఎంతోమంది శిశువులు వచ్చారు. పేతురు వచ్చి, నాన్న నీ కోసం నా ప్రాణం పెడతానన్న బాధ లేదు అని బొంకిన బాధ లేదు, అప్పుడు ఏం మాట్లాడలేదు. అదేవిధంగానే 39 కొరడాల దెబ్బలు కొట్టినా కానీ బాధ లేదు. అదేవిధంగానే బాధ వేసినా కానీ బాధ లేదు, కొరడాలతో కొట్టినా కానీ బాధ లేదు, ఉమ్ము వేసినా కానీ బాధ లేదు, అదేవిధంగానే గడ్డం పీకినా కానీ బాధ లేదు. అప్పుడు మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు? దేవా దేవా నా చెయ్యి ఎందుకు విడిసివని మాట్లాడుతున్నాడు. అది ఎందుకని మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం మనము. అదే ఒకనొక టైంలో మనము రైల్లో వెళ్తుండగా ఒక చిన్న బిడ్డ తప్పిపోతే, ఆ బిడ్డ తప్పిపోయిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత హాస్టల్లో ఉంటే, అనాథ హాస్టల్ ఉంటే, అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చావమ్మా అంటే, లేదండి మా అమ్మ నాయన నన్ను ఇట్లా విడిచిపెట్టి వెళ్ళారు, అందుకని ఇక్కడ వచ్చానన్నది. ఆయన బిడ్డ ఎంతో తపన పడుతున్నది. అవును కదండి, ఎందుకంటే తండ్రి వదిలేసిన బిడ్డకి ఎలా ఉంటుందో అక్కడ చూస్తున్నట్టయితే మన యేసు ప్రభు చాలా అంటే చాలా కుమిలిపోయాడండి, చాలా అంటే చాలా బాధపడుతున్నట్టు మనం చూస్తున్నామండి. ఎందుకంటే అంతకుముందు ఆ సిలువ వేయకముందు మాట్లాడిన అదే యేసు ప్రభు మాట, ఒక మంచి మాట మాట్లాడాడండి. అదే మత్తయి సువార్త యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు గనక ఆయనకిష్టమైన కార్యక్రమం నేను ఎల్లప్పుడూ చేతునని ఆయన చెప్పుకొస్తున్నాడు ఇక్కడ. అయితే ఎందుకు మరి ఎప్పుడు వదలని యేసును ఆ టైంలో ఎందుకు వదిలేశాడు? ఎందుకు వదిలేశాడు? ఎందుకంటే మన లోకం మీద ఉన్న పాపాలన్నీ ఆయన భుజాన పైన వేసుకున్నాడు కాబట్టి ఆయనను వదిలేసబట్టి వచ్చినట్టు మనం వాక్యం ద్వారా చూస్తున్నాము. ఎందుకంటే నేను చేసిన పాపాల నిమిత్తము ఆయన సిలువ వేయబడ్డాడు, అదేవిధంగానే పాపాలన్నీ మోయబడ్డాడు. ఆయన లోక భారం అంతా ఆయన భుజాల పైన వేసుకొని ఆయన తిరుగుతున్నారు. అదేవిధంగానేనండి ఇంకొక అధ్యాయం అండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం. మనమందరము గొర్రెల వలె తోవ తప్పితిమి, మన ప్రతి వాడును తనకిష్టమైన తోవను తొలగెను. యెహోవా మన దయారి దోషములను అతని మీద మోపెను. అంటే ఇక్కడ చూసినట్టయితే మనం చేసిన దోషాల నిమిత్తము ఆయన సిలువలో యాగమయ్యాడు. మనం చేసిన పాపాల నిమిత్తమే ఆయనను మన భారం అంతా ఆయన భుజాల పైన చేసుకున్నాడు కాబట్టి ఆయన తండ్రి ఇక్కడ ఇవ్వబడ్డాడు. ఎందుకంటే మనం చేసిన ప్రతి ఒక్క పాపాల నిమిత్తము ఆయన ఇవ్వబడ్డాడు. అయితే అంతకుముందు చూసినట్లయితే ఇక్కడ యేసుప్రభుని చూసినట్టయితే అప్పుడు ఎంతోమంది శిశువులకు యేసుప్రభు అండగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు, సహాయం అందించాడు. ఇక్కడ చూసినట్టయితే ఎందుకని యేసుప్రభును వదిలేశాడు ఒక్కసారి చూసుకుందామండి.
ఎందుకని అంటే అప్పుడు అయిన అప్పుడు అయిన సమయంలో ఇక్కడ కీర్తనల్లో చూస్తుంటే 91 కీర్తనల్లో చూస్తుంటే శ్రమలో నేను అతనికి తోడై ఉన్నాను, ఇక్కడ శ్రమలో అతనికి తోడై ఉన్నా అని మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ ఎందుకు లేదు, ఇక్కడ ఎందుకు అని వదిలేశాడు. అయితే స్టెఫెన్ అందరూ రాళ్ళతో కొడుతుండగా పరలోకమున్న తండ్రిని చూశాడు, అప్పుడు ఇక్కడ తోడై ఉన్నాడు. అది విధంగానే ఇక్కడ చూసినట్టయితే మరి షెబెక్ మెషెక్ ఎబెక్లకు కూడా అనేక వాళ్ళను కూడా అగ్ని వంటి శ్రమలో కూడా అతను వాళ్ళకు తోడై ఉన్నాడు. కానీ ఇక్కడ ఎందుకని వదిలేశాడు దేవుణ్ణి? అంతే ఏం నిమిత్తం చెప్పండి, ఎందుకని వదిలేశాడు? నువ్వు నేను చేసిన పాపాల నిమిత్తము దేవుడు వదిలేయబడ్డాడు. అది ఆ విధంగానే ఎందుకంటే ఈ నిమిత్తం చెప్తున్నాడంటే, ఒకటి ఇప్పుడు దేవుడే వదిలేయగలిగాడంటే ఒక మాట ఉన్నదండి, దేవుడు నాకు తోడై ఉన్నాడు, నాకు శత్రువులతో నాకే భయం ఏంటంటే ఒక రివర్స్ చేసుకొని చూసుకుంటే దేవుడు ఒకవేళ వదిలేస్తే మన పరిస్థితి ఏమైపోతుంది ఒకసారి గ్రహించండి. ఎందుకంటే మనము ఎట్లా జీవిస్తున్నాం అనేది ఒకసారి గ్రహించండి. ఎందుకంటే సోటి సహోదరులతో కూడా ఎట్లా ప్రవర్తిస్తున్నాము, మన నడక ద్వారా ఎలా ప్రవర్తిస్తున్నాము, ఏ విధంగా నడుచుకుంటున్నాము అనేది గ్రహించాలి. ఎందుకని చెప్తున్నానంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి పాపంలో కూడి మనం నడుస్తున్నాం, పాపంలో కూడి మనం మాట్లాడుతున్నాం, పాపంలో కూడి చేస్తున్నాము. ప్రతి ఒక్క విషయంలో దేవుడు మన విషయంలో చూడి బాధపడుతున్నాడు. అందు నిమిత్తమే సిలువ వేయబడ్డాడు, అందు నిమిత్తమే పాపానికి గుడికట్టి మన పాపాలకు గుడికట్టి ఆయన సిలువ వేయబడ్డాడు, మోస్తూ ఉన్నాడు. అందుకనే ఈ బాధతోని మాట్లాడుతున్నాడు, దేవా నా చెయ్యి ఎందుకు ఇడిచాను అని మాట్లాడుతున్నాడు. అందు నిమిత్తమని అడుగుతున్నానండి. ఎందుకంటే కొంతమంది ఉంటారు, నేను ఫ్రెండ్స్నైనా దేవునైనా వదులుకుంటాను కానీ ఫ్రెండ్స్నైనా మాత్రం వదులుకోనని కొంతమంది అంటారండి. అలాంటివి మర్చిపోండి. దేవుడు ఈ టైంలో మీకు మంచి అవకాశం ఇస్తున్నాడండి. దేవునితో మాట్లాడే, దేవునితో పశ్చాత్తాపం పొంది ఈ టైంలో మేము చేసిన పాపాల నిమిత్తం నువ్వు చివిలో వేయబడ్డావు అని చెప్పేసి మనం దేవునితో తెలుసుకొని ఈ టైంలో పశ్చాత్తాపం పొందాలని అడుగుతున్నామండి. ఎందుకంటే ఒక ఫ్రెండ్స్ ఉన్నారండి, ఫ్రెండ్స్ ఏమంటానంటే కొంతమంది వాళ్ళ ఫ్రెండ్ వ్యాపారం పెట్టుకుంటానండి, చేపల వ్యాపారం పెట్టుకున్న తర్వాత ఒక ఫ్రెండ్ అక్కడ చేపల వ్యాపారం పెట్టుకున్న తర్వాత బోర్డు రాసుకుంటానండి, ఇచ్చట అచ్చమైన చేపలు అమ్మబడును అని చెప్పేసి పెట్టుకుంటాడండి. అంటే ఇంకో ఫ్రెండ్ వచ్చేసి ఈ అచ్చమైన చేపలు ఏంటిరా ఇచ్చట తీసేసే అని చెప్పేసి మాట్లాడతానండి. అదే విధంగానే ఇచ్చట అవునా అని చెప్పేసి ఇచ్చట తీసేస్తారండి. ఇచ్చట తీసేసిన తర్వాత ఇక్కడ మంచి చేపలు అమ్మబడునంటే మంచి చేపలు కాకుండా నువ్వు ఏం చేపలు అమ్ముతున్నావు, కులిపోయిన అమ్ముతున్నావు అని చెప్పేసి ఇంకో ఫ్రెండ్ మాట్లాడతాడండి. అయిన తర్వాత మంచి తీసేసి మళ్ళీ ఇతర చేపలు అమ్మబడిన చేపలు అమ్మకుంటే ఇంకేం అమ్ముతున్నావురా అని చెప్పేసి మళ్ళీ ఇంకో ఫ్రెండ్ వచ్చి అనగానే అది కూడా బోర్డు కూడా తీసేస్తారండి. మొత్తం ఫ్రెండ్స్ మాట విని ఆ చేపల వ్యాపారం పోయింది, ప్లస్ చేపలే పోయినాయి. అండ్ లాస్ట్కి వస్తే ఫ్రెండ్స్ అక్కడ కూర్చొని నవ్వుతూ ఉన్నారు. ఈయన మొత్తం దివానా తీసింది వ్యాపారం అంతా. అలాంటి కాదండి. ఎప్పుడైనా సరే దేవుడి టైంలో మనతో మాట్లాడు, మీకు సేవగా ఉంటా, మీకు ప్రతి ఒక్క కార్యక్రమంలో సేవగా ఉంటా అని చెప్పేసి ప్రతి ఒక్క విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడండి. ఎప్పుడైనా సరే మనుషులు ముఖ్యం కాదండి, దేవునితోని అనుదినం ఉంచే దేవునితో మనం మాట్లాడుకుంటా ప్రతి ఒక్క సేవలో కానీ, ప్రతి ఒక్క సంఘం విషయంలో కానీ, ప్రతి ఒక్క సువార్త విషయంలో కానీ, ప్రతి ఒక్క హయగారి విషయంలో కానీ సహకరించుకుంటా మనం నడుచుకుంటూ వెళ్తుంటాయి. ఏం చెప్తున్నాం అని సహకరించుకుంటా పుషింగ్ చేసుకుంటూ వెళ్తుంటే మనం ఇంకా జల దేవునిలో ముందుకు వెళ్తామని మనం అనుకుంటున్నామండి. దేవుడు చెప్తున్నాడు, దేవుని కార్యక్రమాలు మనం నెరవేర్చాలని, మనం ముందుకు వెళ్ళాలని చెప్తున్నానండి. ఈ 4వ మాట ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడండి. అదే ఒక అతను ఉన్నాడండి, జడ్జి ఉన్నాడండి, జడ్జి కూతురు ఉన్నదండి. అయితే జడ్జి కూతురు అంటది, డాడీ నేను కార్ డ్రైవింగ్ చేస్తానండి చెప్పేసి అని జడ్జి కూతురు అడుగుతానండి. అంటే జడ్జి కూతురికి వచ్చేసి ఇక 18 years కాలేదమ్మా, 17 years ఉన్నాయి కదా అమ్మ, నీకు ఇప్పుడు ఇయ్యలేదు అమ్మా, నేను ఇప్పుడు నీకు నడపడం వీలు కాదమ్మా, పోలీసులు పట్టేసేది బాగుండదు అని చెప్పేసి మాట్లాడిన తర్వాత లేదు అని చెప్పేసి అన్న తర్వాత ఇక జడ్జి అసలు ఇవ్వకుండా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గరకు వస్తాడు. ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత అది ఏమవుతుందంటే
లాక్ వేయడం కారుకు మర్చిపోతాడండి. అయిపోయిన తర్వాత లాక్ వేయడం మర్చిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మరి ఎందుకు వేయడం మర్చిపోయాడంటే బ్రేకులు దాన్ని ఫెయిల్ అవుతాయండి. దాన్ని మర్చిపోయి అది సిరాకుతో వదిలేసి మళ్ళీ ఇంటి లోపలికి వస్తుంది. అదే ఆ కూతురు చూస్తుంది కార్ని. చూసిన తర్వాత అయ్యో లాక్ మర్చిపోయింది కదా, దీన్ని తీసుకెళ్ళి వెళ్దామని చెప్పేసి ఆ కూతురు తీసుకెళ్ళిపోతుందండి. అయిన తర్వాత తీసుకెళ్ళిపోయింది. అమ్మ నువ్వు తీసుకెళ్ళొద్దమ్మా, బ్రేకులు ఫెయిల్ అయినా అంటే ఆమెకి ఏం అర్థమవుతున్నది, అమ్మ మా డాడీ ఎంత మోనార్కు చూడు, నన్ను ఎందుకు ఆపుతున్నాడు చూడు, నేను చేసుకోబోతా అంటే అవసరమా అని చెప్పేసి అనుకుంటున్నాడు. మళ్ళీ ఏం చేస్తాడు, పోలీసు వాళ్ళకు ఇన్ఫార్మ్ చేస్తాడు, మా కూతురు ఇట్లా కార్ తీసుకెళ్తుందని చెప్పేసి, బ్రేకులు లేవని చెప్పేసి. పోలీసు వాళ్ళు కూడా ఎస్ఐలు ఎంబడి వస్తూ ఉంటారు. ఎంబడి వచ్చిన తర్వాత కూడా ఆ టైంలో మళ్ళీ అమ్మాయి చూసి చూసినవా మా డాడీ నా మీద ఎంత కుళ్ళు చూసి మళ్ళీ పోలీసు వాళ్ళని కూడా పంపిస్తుందని చెప్పేసి ఆమె అనుకుంటుంది. లాస్ట్కి వస్తే అక్కడిక్కడ చూసుకోమలా ఒక చెట్టు గుద్దేసి ఒక అతన్ని గుద్దేసిన తర్వాత అతన్ని యాక్సిడెంట్ అయ్యి పడిపోతాడండి. పడిపోయిన తర్వాత కూడా ఆమె ఏం కాలేదు, దానికి డ్యామేజ్ అవుతుంది, అతనికి దెబ్బలు తగిలినాయి. అదే మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అమ్మాయిని వేసిన తర్వాత మళ్ళీ అదే వాళ్ళ నాయనగారు జడ్జిమెంట్ ఇవ్వాలి. అది వచ్చిన తర్వాత ఇక్కడ జడ్జిమెంట్ ఏమని ఇస్తాడు తెలుసా అండి, కొద్దిగా నాణ్యాలు కొద్దిగా డబ్బులు వాళ్ళకు చెల్లించాలి, ప్లస్ ఒక 50 కొరడాల దెబ్బలు కొట్టాలని చెప్పేసి అమ్మాయికి అని చెప్పేసి లైసెన్స్ లేనందుకు అని చెప్పేసి మాట్లాడిన జడ్జిమెంట్ ఇస్తారండి. అయిన తర్వాత డబ్బులన్నీ ప్లే చేస్తారు. ప్లే చేసిన తర్వాత ఇంకొకటి ఉంటుంది కదా, కొరడాలతో కొట్టే విషయంలో కూడా అతను ఏం చేశాడు, ఇక కొరడాలతో కొట్టే అతను వచ్చిన తర్వాత జడ్జి గారు కూతురు నేను ఎట్లా కొట్టాలి అని చెప్పేసి అందరు ఇట్లా చూస్తుండగానే కళ్ళు మూసుకొని ఇక లేవట్టి కొడతా ఉంటే ఆ టైంలో మొత్తం ఆపు అన్న తర్వాత ఓళ్ళు ఆపలేరండి. ఆపకున్నా పర్లేదు అని చెప్పి అట్లనే కొడుతుండదు. ఆపలేడు, అట్లనే కొడుతూ ఉంటాడు. లాస్ట్కు దెబ్బలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత చూసేసరికి జడ్జి గారు ఉన్నారు అక్కడ. జడ్జి గారిని కొట్టాడు అతను. జడ్జి గారు వాళ్ళ అమ్మాయిని తప్పించి ఈయన ప్లేస్లోకి వచ్చి దెబ్బలు తినడం గుర్తుకొచ్చింది. అందుకని ఈ కథలో భాగ్యం ఏంటంటే, మనం చేసిన పాపాల నిమిత్తం మన దేవుడైన యేసుప్రభు మనని క్షమించి ఆయన దుఃఖపడి ఆయన విషయంలో మనం చేసిన పాపం విషయంలో ఆయన బాధపడి సిలువ వేయబడ్డాడు అని దీని అర్థం అండి. అందరూ ఒకటి తెలుసుకుంటే బాగుంటుందండి. అప్పుడు మళ్ళీ ఒకసారి చదవమంటామా, లూకా సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలైనప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. అక్కడ చూసినట్టయితే బిగ్గరగా 3 గంటలకు చూసినట్టయితే చిమ్మ చీకటి కూడుకొని ఉంటుంది మొత్తం. అక్కడ ఆ టైంలో చెయ్యి విడిచినందుకు యేసు ప్రభు పడతాడు, చాలా బాధపడుతూ ఉంటాడు. అందుకే మనం చేసిన పాపాల నిమిత్తం ఆయన సిలువ వేయబడ్డాడు. అందుకని కొద్దిగా ఈ మాటలు ఇచ్చిన దేవుడు దీవించింది.